ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ వాక్యము మనల్ని బలపరుస్తుంది. దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండమని చెప్తుంది. ఆపత్కాలములలో అన్న మాటని హిబ్రూ భాషలో నుంచి కనుక మనం చూస్తే, దాని వివరణ చూసినప్పుడు ఒక పరిస్థితిని గట్టిగా పట్టి ఇలా వత్తినట్టుగా, లేదా ఒకరినే అదిం పట్టినట్టుగా అని అర్థం వస్తుంది. అలాంటి పరిస్థితి కనుక మనకు ఎదురవుతే మనకు ఎలా అనిపిస్తుంది అంటే, భూమి మారిపోయినట్టుగా, నడిసంద్రంలో పర్వతాలు మునిగిపోయినట్లుగా, జలములు ఘోషిస్తున్నట్టుగా, పర్వతములు కదిలిపోయినట్లుగా అనిపిస్తాయి కదా. సో అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతే తల్లకిందులైపోయింది అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాక్యం మనల్ని ఏమి హెచ్చరిస్తుందంటే, దేవుడు మనకు ఆశ్రయము దుర్గంగా ఉన్నాడు అని. అంటే విల్లు పట్టి బల్లాలు పట్టి ఎంతో మంది యుద్ధరథాలతో మన మీదకి యుద్ధాలు చేయడానికి వచ్చినా కూడా, అంటే అటువంటి పరిస్థితులు అందరూ కలిసి మన మీద గుంపుగా వచ్చినప్పటికి కూడా ఆయన అన్నిటిని కూడా అగ్నితో కాల్చి వేస్తాను అని చెప్తున్నాడు. అదే ఆయన ఇచ్చే ఆశ్రయము దుర్గము. దీన్ని చూస్తే ఒక నిదర్శనం గుర్తొస్తుంది. పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు కింద పడిపోయినప్పుడు తల్లిదండ్రులు నువ్వు లే అని చెప్పరు వాళ్ళకి. వాళ్ళ దగ్గరకు వెళ్ళి వీలైతే వారి చేతులతో ఎత్తి పట్టుకొని, వారికి చేతులు వారి చుట్టూ వేసి, వారిని ఓదార్చి, వారి గాయాలు కట్టి, వారికి మందులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంత గొప్పగా ఈ వాక్యం మనకి ఆదరణ దయచేస్తుంది. మన పరిస్థితులన్నిటిని కూడా సర్దుమణికి పరిచి మనకి నెమ్మది ఇస్తానంటున్నాడు. ఆయన నమ్ముకొనదగిన వాడు. అటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇస్తానని చెప్తున్నాడు. ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, నువ్వు మా నమ్ముకొనదగిన దేవుడు నాయన. మా పరిస్థితుల్లో మా ఆశ్రయము, మా దుర్గంగా ఉన్నావని మరి ఒకసారి మాకు గుర్తు చేసావు నాయన. నీ కృతజ్ఞతలు. మా ఆపత్కాల పరిస్థితులు అన్నిటిని కూడా సరిచేయండి నాయన. ఈ దినమే వాటన్నిటికి కూడా జవాబు దయచేసి నీ నామానికి, గొప్ప నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.